మీకు లక్నాపూర్ రిజర్వాయర్ తప్పితే లక్నాపూర్ రిజర్వాయర్ 2000 ఎకరాలు సాగునీరు అవుతుంది. దానికి కూడా వర్షాధారమే, దానికి కూడా ఇది కూడా సప్లై ఛానల్ లేదు నీటి రాకకు కృష్ణా జలాలను తీసుకురావాలి, ఇవన్నీ కూడా కదా. కృష్ణా జలాలను అందిస్తాను ఖచ్చితంగా, పరిగి నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకువచ్చే బాధ్యత నాది అని మీరు ఎన్నికల్లో గట్టిగా హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు కృష్ణమ్మను మీ నియోజకవర్గానికి తీసుకురాలేకపోయారు. లక్నాపూర్ రిజర్వాయర్ కూడా ఎండిపోతుంది. దీని గురించి మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తున్నారు? గత ప్రభుత్వంలోనే పాలమూరు రంగారెడ్డి జురాల ద్వారా నీళ్లు తీసుకొచ్చి పరిగి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలి, రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలని చెప్పి మేము ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇది మా ప్లాన్, అప్పుడున్నటువంటి ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం జురాల నుంచి నీళ్లు రావాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్లాన్ రద్దు చేసి, ఎందుకంటే ఈ ప్లాన్ ప్రకారం చేస్తే తొందరగా అయిపోతుంది, తొందరగా అది వస్తుంది, దీన్ని కాలయాపన చేయాలి, డబ్బులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాలి అన్న ఉద్దేశంతో వీళ్ళు శ్రీశైలం నుంచి నీళ్ళు వచ్చే విధంగా రూపకల్పన చేసినారు. దీంట్లో భాగంగా కనీసం రంగారెడ్డి జిల్లాలో కానీ వికారాబాద్లో కానీ ఇంతవరకు ఒక్క టెండర్ కూడా వీళ్ళు. శ్రీశైలం నుంచి ఎన్ని వాటికి నీటర్ ఇస్తారు అది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే దగ్గరున్న ప్రాంతం నుంచి జురాల నుంచి తెచ్చేది పోయి దూరం నుంచి తీసుకువచ్చే విధంగా ఆలోచన చేసి ప్రాజెక్టు వ్యయం పెంచి, అంటే వీళ్ళ ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం లోపల గట్టి పునాదులు పడ్డాయి, తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతన్నలు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా సాగునీరు ఇచ్చే విధంగా, తాగునీరు ఇచ్చే విధంగా ఆలోచన చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఏంటంటే అట్లా జరగకుండా ఖర్చు ఎక్కువ పెట్టే విధంగా, ఇప్పుడు మిషన్ భగీరథకు సంబంధించి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఉంది. ఈ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అసలు ఈ ప్రభుత్వం రాకముందే నేను కోయిల్ సాగర్ నుంచి డ్రింకింగ్ వాటర్ గురించి అని చెప్పి ఆల్రెడీ శాంక్షన్ తీసుకున్నాను. 150 కోట్ల రూపాయలతోన నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కూడా తాగునీరు వచ్చే విధంగా, ఇది నా ఫస్ట్ లెటర్. పొన్నాల లక్ష్మయ్య గారు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటే నాకు 0.58 TMC వాటర్ ఆలొకేషన్ చేయండి కోయిల్ సాగర్ నుంచి డ్రింకింగ్ వాటర్ నా ఎంటైర్ కాన్స్టిట్యున్సీకి అని చెప్పి రిప్రజెంటేషన్ బేస్ చేస్తే ఆయన ఆలొకేషన్ చేసే పరిస్థితుల్లోనే సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ మినిస్టర్గా అయినారు, ఇరిగేషన్ మినిస్టర్. ఆయన ఇచ్చాడు, ఆయన పీరియడ్ ఆయన పోర్ట్ఫోలియో చేంజ్ అయిపోయింది, ఐటీ మినిస్టర్ అయినారు పొన్నాల్ గారు. తను సుదర్శన్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాటర్ ఆలొకేషన్ చేశాడు కోయిల్ సాగర్ నుంచి. వాటర్ అలొకేషన్ చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు పరికి వచ్చినప్పుడు అప్పుడు జానారెడ్డి గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. ఈ ఫైల్ క్లియర్ చేశారు, ఇది జీవో ఇష్యూ చేశారు. 150 కోట్లు శాంక్షన్ అని. అంటే నా కాన్స్టిట్యున్సీ పక్కనే గండేడ్ మండలంకు 15 కిలోమీటర్ల లోపలనే కోయిల్ సాగర్ ఉంది. కోయిల్ సాగర్ నుంచి తాగునీరు తెచ్చుకునే పరిస్థితి నాకు ఉంది. ఇప్పటికల్లా ప్రాజెక్టు పూర్తయిపోతుండే. దీన్ని శ్రీశైలం నుంచి నీరు తీసుకొస్తున్నారు. ఇప్పుడు శ్రీశైలం నుంచి ఇక్కడికి రావాలంటే ఎన్ని పైపులు వేయాలి, ఎన్ని మోటార్లు పెట్టాలి, ఎంతమంది కాంట్రాక్టర్లకు పని కల్పించాలి, ఇదంతా అసలు అవసరమా? 40-50 వేల కోట్ల రూపాయలతోన మిషన్ భగీరథ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తూ దాంట్లో భాగంగా పెద్ద ట్యాంకులు కడుతున్నారు. ఇవన్నీ కూడా పెద్ద కాంట్రాక్టర్లు, మెగా కన్స్ట్రక్షన్స్, నాగార్జున కన్స్ట్రక్షన్స్, ఇండియన్ హ్యూమ్ పైప్స్, ఇట్లాంటి పెద్ద కంపెనీస్కి అన్నిటి కూడా ఈ యొక్క వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఇవ్వడం, పెద్ద ట్యాంకులు ఇవ్వడం, 10 లక్షల లీటర్ల సామర్థ్యం అని. చిన్న ట్యాంకులు ఊర్లలో ఇంట్రా విలేజ్ అంటారు దాన్ని. ఆ ఇంట్రా విలేజ్కి సంబంధించిన వర్క్స్ ఏమో ఊర్లలో 50 లక్షల రూపాయల వరకు ఆ గ్రామంలో ఉండే రైతులు కానీ, కార్యకర్తలు కానీ, కాంట్రాక్టర్లు కానీ వేసుకునే విధంగా చేస్తాం. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే పెద్ద ప్రాజెక్టులకు 50% అప్ ఫ్రంట్ పెట్టాడు. కాస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 50% మార్జిన్ పెట్టాడు పెద్ద కాంట్రాక్టర్లకు. వీళ్ళకేమో 10% పెట్టినాడు ఈ స్మాల్ ఇంట్రా విలేజ్ లోపల కట్టే కాంట్రాక్టర్. ఎవరు ముందుకు రావడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో లేబర్ దొరికేదే కష్టం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి లేబర్ను పట్టుకొచ్చి పని చేయించాలంటే కేవలం 10%తో పని చేయాలంటే ఇప్పుడు ధరలను కూడా పెరుగుతున్న సందర్భంలో SSR రేట్స్, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ అంటారు. ఈ SSR రేట్స్ ప్రకారం కనుక పనిచేస్తే ఆ 10% కూడా ఎవాపరేట్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఎవాపరేట్ అయితే పరిస్థితి ఏంది అంటే పైన పడుతుంది. అంటే గ్రామంలో ఉండేవాళ్ళు కార్యకర్తలు పనిచేయాలంటేనేమో వాడు నష్టపోవాలి. సీమాంధ్రకు సంబంధించిన కాంట్రాక్టర్స్, మెగా కృష్ణారెడ్డి కావచ్చు, NCCగా రాజులు కావచ్చు, లేకపోతే ఇండియన్ హ్యూమ్ పైప్స్ కావచ్చు, వీళ్ళందరూ 50% ప్రాఫిట్తో వాళ్ళు వర్క్స్ చేస్తున్నారు. వాళ్ళైనా ఒక్కరైనా పనిచేస్తున్నారా అంటే వాళ్ళు ఒక 20-30% పనిచేస్తున్నారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ లాంటిది ఏదో చేస్తున్నారు. మిగతా అన్నీ కూడా ఒక్కొక్క కాంట్రాక్టు సబ్లెట్ చేస్తున్నారు. ముగ్గురికి సబ్లెట్ చేస్తున్నారు. వాళ్ళు ఒకరికి ఇస్తున్నారు, వాళ్ళు ఒకరికి ఇస్తున్నారు. పని అల్టిమేట్గా కింద ఎవరు చేస్తున్నారంటే స్థానికులు సబ్ కాంట్రాక్ట్ చేసుకొని చేస్తున్నారు. అంటే డబ్బు ఎవరిది? స్థానికంగా గ్రామాల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి 80 లక్షలు ఖర్చు పెట్టి ఒక ట్యాంక్ కట్టిస్తాడు దాదాపూర్లో పరిగిలో.
అంటే ఆ డబ్బు పెట్టేది కింది స్థాయిలో, వీళ్ళు లాభం పొందేది సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఈరోజు కూడా ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.